తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామా అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
కొడండి కొడండి రంగా పైన కాయండి అమ్మా పైన కాయండి ముందరికి పోయి వేద్దండి
కదా త్యాగం ఇదే కదా తోడుగా వచ్చా కదా అంతేగా పాడే అపశృతులే పాటకు ఆరంభాలు ఆపే ఆపదలే ఆపై ఆనందాలు ఇవి దైవం లీలలు వందనాలు వందనాలు వేల వందనాలు మేలు చేసిన మంచి మనిషికి చాలదే వేల వందనాలు
धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादार्योः पाद्यं समर्पयामि हस्तयोः किमख्यं समर्पयामि मुखे आसनं समर्पयामि ॐ ब्रह्मं हवं माहेश्वर्यं हवं कौमारिणीं हवं वारासीं हवम् इन्द्राणीं हवं श्री वाद्यताभ्यो नमः नानाङ्गीयपरिमळ पत्रपुष्पाणि समर्पयामि ॐ दशाङ्गं गुग्गुलं धूपं सुगन्धं च सुमनोहरम् अक्षय सर्वदेवानां भेतोजं प्रतिगृह्यतां धूपमाग्रपयामि ॐ सत्येन परिचिन्तयामि अमृतमस्तु अमृतोपस्करणमसि स्वाहा ॐ शरणं समर्पयामि पुनराचमनं समर्पयामि ॐ हिरण्यवाक्यं पूर्णं ददाति मधुर्वासानिषेकता ब्राह्मणमुपहरति एतदैव यजमानः Malaya jati salam Jajajamaram Mataram Vande Mataram Vande Mataram నా పాదాభివందనాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నా బాల్య స్నేహితులకు స్నేహ బృందానికి నమస్కారాలు. ముందుగా మన ఈ ఉద్యోగ టెన్షన్ ఫ్యామిలీ బాధ్యతల మధ్య ఈ మంచి ఆలోచనే ఈనాటి మన ఈ పూర్వ విద్యార్థుల కలయిక. మన 10వ తరగతి పూర్తి అయి ఈనాటికి 15 సంవత్సరాలు కావస్తుంది. 15 సంవత్సరాల తర్వాత మన బాల్య మిత్రులు స్నేహితులు కలవడం అనేది మన ఉపాధ్యాయులకు ఇలా ఒకే వేదికపైకి కలపడం అంతకన్నా సులభతరం కాదు. ఈ మా ఆలోచన గత 6 నెలల ముందు మొదలై 6 నెలల నుండి మిత్రులు కలవడం జరిగింది. మనకు ఎన్నో పండుగలు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ ఈనాటి ఈ పండుగ ఎన్నటికీ మనకు గుర్తుండిపోతుంది. ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ లాయర్లు, గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేనిదే జీతం లేదు, జీతం లేనిదే జీవితం లేదు. మన గురువులందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుతున్నాను. వచ్చి ఒక్కొక్కరు విద్యార్థులు ఎవరైనా మాట్లాడాలి అనుకునేవారు మాట్లాడచ్చు. ఒక 2 minutes
ఓకే. నాకు 2 కుమారులు. నేను ప్రస్తుతం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను, చిన్నపిల్లలు ఉండడం వల్ల. డిప్లొమా చేశాను నేను. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా జాబ్ ట్రై చేయాలని అనుకుంటున్నాను. నేను హోమ్ మేకరు, నాది MBA కంప్లీట్ అయింది. నాకు వేణుగోపాల్, నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను డాక్టర్ రెడ్డిస్ అనే కంపెనీలో టెరిటరీ మేనేజర్గా. రీసెంట్లీ నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు. ధన్యవాదాలు సార్ అండ్ మేడం, ధన్యవాదాలు సార్. మీ పనులన్నీ వదులుకొని కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు సార్. మై సెల్ఫ్ ఇస్ నిర్మల, యాజ్ ఏ స్టాఫ్ నర్సు. మై స్టడీస్ GNM స్టాఫ్ నర్సు. నేను చిక్బల్లాపూర్ సత్యసాయి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను స్టాఫ్ నర్సుగా. నాకు ఒక బాబు. మై సన్ ఈజ్ గగన్ తేజు. మై హస్బెండ్ నేమ్ ఈజ్ బాలకృష్ణ. వేదిక మీద ఉన్నటువంటి టీచర్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు చంద్రకళ, డిగ్రీ కంప్లీట్ అయింది. ప్రస్తుతం హౌస్ వైఫ్గా ఉన్నాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే జాబ్కి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు జాకీర్ అండ్ మూర్తి అందరినీ కలిపి చాలా మంచి ఈవెంట్ చేశారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ జాకీర్ అండ్ మూర్తి. నా పేరు అఖిల్. నేను ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాను స్టార్ ఎయిర్ అనే కంపెనీలో యాజ్ రోస్టింగ్ ఎగ్జిక్యూటివ్. ఇంకా పెళ్ళి కాలేదు, అందరినీ పిలుస్తా, తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు అందరూ దయచేసి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు పాదాభివందనం తెలుపుకుంటూ, నా పేరు ఆంజనేయులు. నేను ఇక్కడ మహర్షి కంపెనీ అని డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, బట్ చేసుకుంటాను, అందరినీ పిలుస్తానని కోరుకుంటున్నాను. నా పేరు ఎంసీ భారతి. నాకు 2 పిల్లలు. పాల్గొనడం ఫ్రూట్ షాప్. గారికి నా పాదవందనంలో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కియా కన్నుగా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా పెళ్ళయింది, ఒక బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారం చెప్తున్నాను. మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాను. మై నేమ్ ఈజ్ సందీప్. హిందూపూర్లో డ్రైవింగ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాలతి. ఇక్కడ చేసిన ఉపాధ్యాయులకి అందరికీ నా పాదాభివందనం. నేను ఇంటర్ కంప్లీట్ చేసిన, ప్రస్తుతం ఇంట్లో ఖాళీగానే ఉంది. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా బాలమిత్రులకు నమస్కారం. నాకు 2 పిల్లలు. మా ఆయన పోలీస్ ఇక్కడే ముందుకు చేస్తున్నాను. రండి. రండి అమ్మా, పిల్లలు రండి. ఇంకా కొంచెం మీ పాపకు దగ్గరగా ఇంకా పాప క్రాస్గా పాపకు దగ్గరగా కొంచెం ముందర రండి, వెనక్కి వెళ్ళండి, ముందరికే ఉండండి. మైక్ ముందర పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోండి. నా పేరు గంగరత్న. నా తోటి ఉపాధ్యాయుల పాదాభివందనములు. నా కూతురు పేరు దివ్యశ్రీ. నేను గార్మెంట్స్ పోతున్నాను. మైక్ దగ్గరగా పెట్టుకోండి. దగ్గర
మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకొని మాట్లాడారు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి నా పాదాభివందనం. నా పేరు పుష్పలత. నేను ఈ గార్మెంట్స్లో ఫీడింగ్ హెల్పర్గా పనిచేస్తున్నా. నాకు కొంచెం గగన్హారి ఫోటో తీస్తాం. జరుగు బాబు, ఇలా తిరిగి ఐడి కార్డ్ సరిగ్గా వేసుకోండి. తిప్పేసి బాబు, వాటర్ బాటిల్ పక్కన పెట్టాయి బా, కింద పెట్టాయి. ఇలా చూడు, ఇట్లా తిరిగాను స్ట్రైట్. శ్రీదేవి. నమస్కారం, నా పేరు నందిని. నాకు ఫ్రెండ్ అయింది ఒక బాబు. నాది డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఒక్క నిమిషం మేడం, అట్లా నిలబడి ఇట్లా చూడండి కెమెరాకి, ఫోటోకి అట్లా చూడండి. బాబు ఇలా బాబు, ఇలా చూడబ్బా, మీరు అక్కడే మాట్లాడు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా పాదాభివందనం. నా పేరు శ్రీదేవి, మధ్యనేతలపల్లి సార్. నాకు 2 పిల్లలు టేక్లాడ్ హాస్టల్లో ఉన్నారు. నేను మగ్గం పని చేస్తున్నాను. ఇట్లా తిరగండి మేడం, జస్ట్ మా వైపు తిరగండి ఫోటోకి. ముందుగా గౌరవనీయులైన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. నా పేరు అశ్విని, హౌస్ వైఫ్. అట్లా ఉండండి, అట్లా చిన్న ఇలా చూడమ్మా, ఇక్కడ చూడు. 2 పిల్లలు సార్. మాట్లాడు, మీరు మాట్లాడండి. ఓకే. నా పేరు అశ్విని. అందరికీ నమస్కారం. నేను ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. మేడం ఒక్క నిమిషం అట్లా నిలబడి ఇక్కడ చూడండి ఫోటోకి. ఓకే. నా పేరు హిమాలయ కంపెనీలో పనిచేస్తాను. నాకు 2 అమ్మాయిలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్కూల్లో ఈ ప్రోగ్రామ్కు పర్మిషన్ ఇచ్చిన ఉపాధ్యాయులైన శ్రీ మనోజ్ ఆరాధ్య సార్ గారికి నా నమస్కారాలు. అలాగే మాకు విద్యను, క్రమశిక్షణను ప్రసాదించిన మా గురువులైన మా ఉపాధ్యాయుల సార్ అందరికీ నా పాదాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్ మీద మా సార్ని మళ్ళీ చూస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మిత్రులు ఎక్కడెక్కడున్నారో తెలియదు కానీ ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి నాకు ఈ సహకరించిన నా మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేయడం నా ఒక్కడి వల్ల అయితే కాదు, నాతో ఉండి నాకు ప్రతి ఒక్కటి ఈ పని ఇలా చేయాలి, ప్రతి ఒక్కటి నా వెనుకుండి నడిపించిన నా మిత్రుడు జాకీర్ హుసేన్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అమల, ప్రతి ఫోన్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి ఈ కార్యక్రమానికి ఇలా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మొదటి కారణం మా అమలాకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా పేరు పి నరసింహమూర్తి సార్. నాకు పెళ్ళయింది, 2 కొడుకులు. నేను పెట్రోల్ బంక్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి బిజినెస్ ఉంది నాకు. 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ ఉంది సార్. వర్క్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇంకో విషయము, పిలవగానే ఎక్కడి నుంచో వచ్చి మన కోసం ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రాం కోసం చాలా సహకరించిన నా మిత్రులకు, అలాగే మా ఉపాధ్యాయులకు మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నందుకు. నా పేరు లలితమ్మ. నాకు 2 బాబులు. మీరు కొంచెం ముందర ఈ పక్క జరుగు బాబు, నువ్వు ఈ పక్క జరుగు. ఓకే, ఇలా చూడు బాబు, ఇలా చూడు, పెదాలు వదిలే, అలానే ఉండి. ఓకే. నా పేరు నారాయణ స్వామి. ఇక్కడికి ఇచ్చేసిన మా సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు. అలాగే నాతో పాటు చదువుతున్న విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు.
ప్రస్తుతం నేను కియా కంపెనీలో పనిచేస్తున్నాను. సభాయ నమః. నేడు 2008-9 సంవత్సరం ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు గెట్ టుగెదర్తో పాటు తమ యొక్క ఉపాధ్యాయులతో స్మరించుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మా పాఠశాలకు విచ్చేసినటువంటి మా ఉద్యోగ గురువులు నాగరాజ్ సార్ గారికి, మరియు గిరి సార్ గారికి, త్రివిక్రమ్ శెట్టి సార్ గారికి, లలిత మేడం గారికి, గుర్రాజరావు సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, రాజు సార్ అనలేదు నేను, ఇక్కడ నా శిష్యుడు రాజు, నాగేష్ సార్, తర్వాత కవితమ్మ గారికి, అందరికి కూడా పేరు పేరు నా యొక్క వందనములు. మీరందరూ కూడా నాకు శిష్యులే. నేను డైరెక్ట్ మీకు పాఠం చెప్పుకున్నాను, ఎందుకంటే అప్పటికే నేను చాలా ఏళ్ళ నుంచి సార్ వాళ్ళతో పాటు జాబ్ చేస్తున్నాను. ఈ స్కూల్లో లేను. ఆ సంవత్సరం నేను శ్రీవరం జడ్పేట శ్రీవరంలో మ్యాథ్స్ టీచర్గా ఉన్నాను అనమాట. కాబట్టి నాకు పిల్లలు కావున్నాయి. కాబట్టి మీ అందరికి కూడా, మీకు మీ కుటుంబాలందరికీ కూడా నా యొక్క ఆశ. మరి ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు, ఎందుకంటే చాలా 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 బాధ్యతతో కూడినటువంటిది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలా అని తలంచి అందరినీ కలిపి ఇక్కడ బరువును మోస్తున్నటువంటి మెయిన్ పిల్లలతో పాటు సహకరించేటువంటి అందరికి కూడా నిజంగా నాకు ధన్యవాదాలు. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటే మనం ఈ స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర గురువుల యొక్క సహకారం తీసుకుని మనం వెళ్ళాలి. కొంతమంది డైరెక్ట్గా అక్కడే తీసుకుంటారు, కొంతమంది అప్పుడు తీసుకోకుండా తర్వాత తలుచుకునైనా చేంజ్ అయ్యింది. అవసరం బట్టి, అవకాశం బట్టి చేంజెస్ ఉంటాయి. సో అటువంటి గురువులను మీరు స్మరించుకోవడం అనేటువంటిది నిజంగా చాలా 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 గొప్ప విషయం. మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం, చదువులమ్మ చెట్టు నీడలో అని పాట విన్నాం మనం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరగలే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే పాఠశాలలో మీరందరూ కూడా ఈ చెట్టు కిందనే, ఈ బడిలోనే చదువుకుని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి మీరందరూ ఇక్కడ కలవడం అనేటువంటిది నిజంగా చాలా 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 సంతోషం. ప్లస్ మీకు ఒక మంచి మెమొరీ, ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఈ రోజుతో పాటు ఫ్యూచర్లో కూడా మీకు ఫీల్ అయ్యేటట్టు. మరి ఏ దేశం ఎగినా, ఎందుకు కాళ్ళెగినా పొగడురాని తల్లి భారతిని అన్నట్టు మన పాఠశాలని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా చూసుకోవాలి. సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ పాఠశాల చాలా పాతది, చాలామంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారు. మరి ఈ పాఠశాల గొప్పదనం ఏమో కానీ వెళ్ళినటువంటి విద్యార్థులు పాఠశాల తలుచుకుంటున్నారు, అది చాలా గ్రేట్. ఎందుకంటే మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఖచ్చితంగా మన యొక్క గురువులు ఈ పాఠశాల నుంచి వెళ్ళామన్నారు. సో అట్లాంటి వాళ్ళు తలుచుకోవడం అనేటువంటిది నిజంగా మీ యొక్క అంటే ఆశీర్వాదం అని చెప్పొచ్చు అనమాట, స్కూల్ యొక్క ఆశీర్వాదం. సో అంత మంచి కార్యక్రమాన్ని మీరు ఈరోజు చేస్తున్నారు. మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే నిజంగా మీలాంటి పాత విద్యార్థుల యొక్క సహకారం. ఎందుకంటే ఇక్కడ మనం నిలబడినటువంటి స్టేజ్ 1988 బ్యాచ్ వాళ్ళు, 1988 ఈ పాఠశాలలో 10th క్లాస్, అంటే నా బ్యాచ్ యాక్చువల్గా. నేను 1988 వెళ్తే, సో నా బ్యాచ్లో చేరినటువంటి విద్యార్థులు ఈ స్టేజ్ కట్టించారు. ఇప్పుడే మేడం గారు అన్నారు, సార్ మేము ఉన్నప్పుడు ఈ స్కూల్లో అక్కడ చదువుతుంటే మీరు కొత్తగా ఇంటికి వెళ్ళి సార్ అని చెప్పి అన్నారు. అవును మేడం. సో 1988 బ్యాచ్ వాళ్ళు ఈ స్టేజ్ కట్టించారు. రీసెంట్గా అది కొంచెం పాతబడిందని టైల్స్ కూడా వేయించి బాగా పెయింట్ చేయించి దీన్ని చక్కగా ప్రేయర్ చేసుకోవడానికి, మీటింగ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసి ఇచ్చారు. నిజంగా వాళ్ళ ఫస్ట్ మోటివేషన్
ఈ పాఠశాల ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామం అంటే ఇక్కడ చేయనటువంటి పిల్లలు కూడా ఫస్ట్ మోటివేషన్ అన్నమాట. దీన్ని చూసిన తర్వాత చాలామంది వేరే బ్యాచెస్ వాళ్ళు కూడా ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ ఇయర్ 1990 10th క్లాస్ అంటే మీకంటే దాదాపు 20 years బిఫోర్ చదివినటువంటి విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు మేము ఒక విషయం చెప్పేవాళ్ళకు, మీరు చేసుకున్నారు చాలా సంతోషం, పాఠశాల గుర్తుగా మీరు ఏదైనా ఒకటి మంచి కార్యక్రమం చేయండి, సో అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్పాం. సో చెప్పినప్పుడు వాళ్ళు అందరూ కూర్చుని మాట్లాడుకుని మీకు ఏం చేయాలి సార్ అని చెప్పి అడగడం జరిగింది. మీకేం స్థాయిలో మీ స్థాయి ఏది ఉంటే దాని ప్రకారం చేయండి, దాంట్లో బలవంతం ఏం లేదు, మీ గుర్తుగా ఉండేది చేయండి అంటే దాంట్లో ఏమంటే లక్కీగా ఒక ఆయన హరినందన్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెల్ సెటిల్డ్. సో ఆయన ముందుకు రావడం, సో వాళ్ళ బ్యాచ్ వాళ్ళంతా కలిసి రీసెంట్గా డైనింగ్ హాల్ చేయించారు. బ్యాక్ సైడ్ రెస్టారెంట్ హాల్స్ అంటే సో చక్కగా చేశారు. దాదాపు 2.5 lakh వరకు ఖర్చు పెట్టి గుర్తుండిపోయేటట్టు చేశారు అన్నమాట. ఎందువల్ల అంటే మేము ఇక్కడ పాఠశాల చదువుకున్నాం, సో మేము చదువుకునేటప్పుడు ఉన్నటువంటి వస్తువులు లేక ఇబ్బంది పడ్డాం, సో రేపు పొద్దున మన పిల్లలకు అంటే ఈ పాఠశాల చదివే పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి రీసెంట్గా 2004-05 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకున్నారు. మా సార్ వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా సార్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా డిస్కస్ చేశారు. ఈశ్వర్ వచ్చాడా? ఈశ్వర్ ఓకే ఈశ్వర్ అండ్ బ్యాచ్ ఎస్ఎస్ మనం నిన్న కూడా ఫోన్ చేశారు వస్తాం సార్ అని చెప్పి. వాళ్ళు చాలా విధాలుగా ఆలోచించి చివరిగా సో లైబ్రరీ పిల్లలకు పాఠాలు అంటే టైం ఫ్రీగా ఉన్నప్పుడు బుక్స్ వైపు ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడంతా కూడా సెల్ఫ్ మహిమ ఎక్కువ ఉంది, అందరూ కూడా మీకంటే బాగా తెలుసు. సెల్ మీ చేతి కంటే మీ పిల్లల చేతిలోనే ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ వాళ్ళే లాగేసుకుంటారు. సో ఇట్లాంటి టైంలో కనీసం బుక్ చదవడం రాయడం అనేటువంటిది చాలా మనకు అవసరం కాబట్టి సో ఒక లైబ్రరీని డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళు సహకారం అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా సంతోషం. మరి మిమ్మల్ని కూడా నేను యాక్చువల్గా ఏదైనా అడుగుదాం అనుకున్నా అంతలోపలే మూర్తి రావడమే సార్ మా బ్యాచ్ నుంచి మీ పాఠశాలకు ఏదో ఒకటి చేస్తామని మాటిచ్చారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, మీకు మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే ఎందుకంటే ఎక్కువసేపు నేను మాట్లాడి మా సార్ వాళ్ళంతా కూడా ఫోన్ చేసుకుంటారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. మీ చుట్టుపక్కల అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అంటే మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. మీ పిల్లలే చాలామంది చదువుతున్నారు, ఈ పాఠశాల చదువుతున్నారు, పక్క పాఠశాల కూడా చదివించవచ్చు. మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు చెప్పండి ఏమని, మన పిల్లలకు చదవనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ స్టేజ్లో రావాలంటే ఆ రోజు ఇక్కడ కష్టపడి చదవనేటువంటిదే మీ బేస్ అన్నమాట. సో ఆ రోజు చదువుకున్న తర్వాత ఫీల్ అవుతారు, అరే నేను ఆ రోజు చదివింటే బాగుంటుండే, సో చదివింటే ఇంకా మంచి స్టేజ్ పోయేటువంటి వాడిని, ఆ రోజు చదవలేకపోయినాం కాబట్టి నేను ఇక్కడే నిలిచిపోయినా అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటి పరిస్థితి పిల్లలకు రాకుండా ఉండాలంటే వాళ్ళకి మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ పాఠశాల అనేటువంటి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా విలువైనటువంటి స్థానం. సో దాన్ని మనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా బాగా చదవడానికి మీరందరూ కూడా పిల్లలు మోటివేట్ చేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ నుంచి నేను అడిగేటువంటి సహకారం. మరి ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ గురించి ఒక 2 విషయాలు, ఎందుకంటే మీకు అంతా కూడా బాగా తెలుసు, కానీ మీకంటే మాకు బాగా తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళని గుర్తు చేసుకోలేక అంటే గుర్తు చెప్పకుండా పోతే నా తప్పు అవుతుంది అన్నమాట. ముఖ్యంగా మా నాగరాజ్ సార్, పెద్ద సార్, మీకందరూ కూడా సైన్స్ టీచరు. ఆయన నేను మండ్లి అమరాపురం మండ్లి కాదు వలస నా ఫస్ట్ అపాయింట్మెంట్. నాకు అప్పుడు సార్ని చూసి నేర్చుకుందామంటే మన వర్క్ అంటే ఉత్సవ పాఠం చెప్పడమే కాదు, స్కూల్లో ఉన్నట్టు ప్రతి విషయాన్ని కూడా పట్టించుకోవాలి. ఆ రోజు ఆయన చూసి నేర్చుకోవడం వల్ల ఈరోజు మేము అంత హాయిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. సో అంత మంచి గురువులు ఉన్నట్టు మాకు. మరి సార్ గారి ఎట్లా అంటే నేను సార్ వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిసి టీవీఎస్లో పోతాయి అమరాపురం నుంచి వలస. ఆయన ఎప్పుడైనా లీవ్ పెడితే టీవీఎస్ నాకు ఇచ్చేవాడు, మనోజ్ నువ్వు వెళ్ళిపో మళ్ళీ నీకు స్కూల్ టైం అవుతుంది, మా అబ్బాయిని పిలుచుకోము అని అబ్బాయిని పిలుచుకుని నేను పోయేటువంటి వాడిని. అట్లా మేమిద్దరు కలిసి పాఠశాలలో పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఆయన నుంచి మేము చాలా 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 నేర్చుకున్నా. అట్లాంటి ఆయన్ని మీరు ఇక్కడ కలిసే విధంగా చేశారంటే నేను చాలా సంతోషిస్తున్నాను. మనం రీసెంట్గా కలిసాము, రెండోసారి కూడా నాకు కలిసే అవకాశం వచ్చింది. ఇంకోటి కూడా సారు
యొక్క నేటివ్లో నేను పెళ్లి చేసుకున్నాను. సార్ యొక్క నేటివ్ మధుడి. సో మధుడిలో నేను పెళ్లి చేసుకోవడం. సో అట్లా కూడా మాకు సార్ చాలా దగ్గర. మరి అట్లాంటి ఆయన ఈరోజు రావడం సార్ నిజంగా సార్ మీకు స్వాగతం మా పాఠశాల తరఫున. మరి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా గిరి సార్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అంతా కూడా బాగా తెలుసు. మంచి లెక్కల టీచర్. సో ఈరోజు యాక్చువల్గా మీరు ఏ ముహూర్తంలో పెట్టుకున్నారో కానీ ఒక మంచి డే ఈరోజు తెలుసా మీకు? రామానుజన్ గారు పేరు విన్నారా? మీరు మ్యాథమెటిక్స్ బుక్ పైన అట్ట మీద కనిపించింటారు మీకు కదా. ఆయన ఎవరు? ఆయన తెలుసా? లెక్కల మాంత్రికుడు అనమాట. ఆయన బతికింది యాక్చువల్గా 32 ఇయర్సే, ఎక్కువ లేదు పాపం, చాలా 32 ఇయర్స్. కానీ ప్రపంచానికి భారతదేశం అంటే ఏమి ఈ కాలంలో, ముందు ఎప్పుడో మన ఋషులు పెద్ద వాళ్ళంతా కూడా చాలా మెసేజెస్ ఇచ్చారు. సో అట్లాంటి ఆయన మనకు తక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మ్యాథ్స్ కోసం సేవలు చేసి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. సో అట్లాంటి ఆయనకి జయంతి ఈరోజు, పుట్టినటువంటి రోజు. సో అట్లా మా మ్యాథ్స్ సార్, మా గిరి సార్, నేను కూడా మ్యాథ్స్ టీచరే, ఆయన కూడా మ్యాథ్స్ టీచరే. సో సార్ కోసం ఒక పాట సార్. సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతం సదాస్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతం సదాస్మరామి మేధస్సును మేలుకొలు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆత్మీయాస్త్రం విశ్వప్రగతి హతచక్రం ఈ గణితం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతం సదాస్మరామి అదిగో పోయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బులు గణించాలన్నా, అంకెలు గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా పోయి శాస్త్రుడా దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదిరా గణితం. అని జయ జయ నాగాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతం సదాస్మరామి మేధస్సును మేలుకొలు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆత్మీయాస్త్రం. థ్యాంక్ యూ సార్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ సార్. గట్టిగా చూసుకోవద్దండి, ఇదేం సార్ లెక్కలు వినిపిస్తారు అని చెప్పి. ఏమంటే ఈరోజు లెక్కల డే కాబట్టి లెక్కల గురించి విన్నాం సార్. సైన్స్ డే రోజు ఖచ్చితంగా మేము సైన్స్ పార్ట్ వినిపిస్తాము. మరి అంత గొప్ప మ్యాథ్స్ టీచర్ అనమాట మన గిరి సారు. సో అట్లాంటి ఆయన దగ్గర మీరు మ్యాథ్స్ నేర్చుకున్నారంటే చాలా సౌమ్యుడు,
ఎగ్జామినేషన్స్ విషయంలో చాలాసార్లు కలిసి పనిచేసాం. సారు డిపార్ట్మెంటల్గా, నేను చీఫ్గా, సార్ చీఫ్గా, నేను డిపార్ట్మెంటల్గా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. ఎంత మంచివాడంటే నేను చాలా చిన్నపిల్లవాడిని సార్ ముందు, అయినప్పటికీ కూడా ఎక్కడ ఏమి లేకుండా సార్ ఎట్లా చేద్దాం సార్ కూర్చొని మాట్లాడుకుని చేసేటువంటి వ్యక్తి అనమాట ఆయన. సో అట్లాంటి ఆయన దగ్గర మీరు నేర్చుకున్నట్టే నిజంగా అదృష్టవంతులు. మరి ఇంకా త్రివిక్రమ్ సార్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచినో నేను ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసుకొచ్చేటప్పటికి ఆయన లెక్కలు చెప్పేవాడు. మీకైతే సైన్స్ చెప్పారు, పిఎస్ఏ సార్ మీరు ఇక్కడ మీకు సైన్స్, కానీ ఆయన లెక్కలు టీచర్ ముందు కూడా ఒకప్పుడు లెక్కలు పనిచేసేటువంటి ఆయన అనమాట. మరి సార్ ఇప్పుడు పక్క స్కూల్లోనే ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. తమ యొక్క సర్వీసెస్ అంతా కూడా చాలా చక్కగా జరుపుకున్న వ్యక్తి. మరి ఇంకా లలితా మేడం గారు కొంచెం కట్టుగా ఉన్నారా మేడం? పిల్లలతో కట్టుగా ఉంటారా? కట్టుగానే ఉంటారు, కానీ చాలా సిన్సియర్. ఎందుకు చెప్తుంది, నాతో పాటు పనిచేశారు మేడం. కల్లూరు పాఠశాలలో మేడం గారు నేను కలిసి పనిచేశాం. నిజంగా అప్పటికి ఇంకొక 5 years మేడం మీకు ఉండింది సర్వీస్. 2 years రిమైనింగ్ సర్వీస్ ఉంది. కానీ ఏ రోజు కూడా కూర్చున్నాడు కాదనమాట. యాక్చువల్గా సర్వీస్ అయ్యే కొద్దీ టైర్డ్నెస్ వస్తుంది, ఇంకా ఏం చెప్తాంలే అని ఏ రోజు కూడా అట్లాంటి భావన లేకుండా మినిట్ టు మినిట్ క్లాస్కి వెళ్ళి పిల్లల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి అన్నమాట. సో అట్లాంటి వ్యక్తి మీకు గురువులుగా ఉండడం చాలా అదృష్టం. మరి ఇంకా గుర్రాజరావు సార్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందరి మనసు దోచుకున్నటువంటి వ్యక్తి. మాకు కూత కూడా కాదు, చిటికవేటలో ఉన్నటువంటి వ్యక్తి, మా పక్కింట్లోనే ఉన్నటువంటి వ్యక్తి అనమాట ఆయన. సో కాబట్టి అట్లాంటి ఆయన దగ్గర మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, నిజంగా చాలా చాలా హ్యాపీ. ఇంకా పీడీ సార్, రామకృష్ణ సార్ మీకు డిసిప్లిన్ విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి. దగ్గరలోనే సార్ సర్వీసెస్ నుంచి రిటైర్డ్ కూడా కాబోతున్నారు. సో అట్లాంటి ఆయన మీరు ఇక్కడ పిలిపించి గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా హ్యాపీ. మరి ఇంకా మా రాజు మీలాగనే నా దగ్గర జంబుల బండిలో శిష్యుడు, జంబుల బండిలో నా దగ్గర లెక్కలు చెప్పించుకున్నాడు. విన్నావా రాజు? అప్పుడెప్పుడన్నా లెక్కలు విన్నావా? ఓకే. సో మంచి క్లర్క్ అనమాట. సో ఏ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చక్కగా చేసేటువంటి ఆయన. నాగేశ్వరం సార్ కూడా అంటే చాలా విన్నాను ఆయన గురించి. ఎప్పుడు కలిసి పని చేయలేదు, కానీ ఎక్కడ పని చేసినా కూడా మంచి వ్యక్తి అనేటువంటిది మాకు బాగా తెలిసినటువంటిది. ఇంకా కవిత మేడం గారు, మీ కంప్యూటర్ మేడం, మీరు అప్పుడు వీళ్ళు చెప్పడం మీ కంప్యూటర్ చేయించారు, కానీ నేను ఆమె యొక్క వర్క్ అంతా కూడా ఆమె జూలుకుంటలో సిఆర్పిగా పనిచేస్తున్నారు. నేను పక్కనే మండీలో పనిచేసేటువంటి వాడిని, అప్పుడు నేను చూస్తున్నాను అన్నమాట. సో ఇట్లాంటి టీచర్స్ అంతా కూడా మీకు పాఠాలు చెప్పారంటే నిజంగా మీరు అదృష్టం అట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు. సో మీ యొక్క భవిష్యత్తుతో కూడా బాగుండాలని, నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఉన్నటువంటి స్థానం కంటే కూడా ఇంకా హయ్యర్ పొజిషన్స్ వెళ్ళి అందరు కూడా స్కూల్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. సార్ మాకు క్లాస్ చెప్తా అంటే గేట్ దగ్గర నుంచి స్కూల్ వరకు వచ్చేది. అలాగే ఎందుకంటే ఈరోజు మన స్కూల్లో మన ఉపాధ్యాయులు, నేటి సభాధ్యక్షులు, ప్రియమత్తమ మిత్రులు శ్రీ పి మనోజారాధ్య హెడ్ మాస్టర్, ఈ పాఠశాలకు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు సభాధ్యక్షతను స్వీకరించి పదవిని అలంకరించి, ఎందుకంటే ఇక్కడ రకరకాలైనటువంటి మాటలు వస్తాయి. స్వీకరించి అంటే ఎత్తుకొని పోవడం ఇక్కడి నుంచి, అలంకరించి అంటే కూర్చొని పని చూసుకోవడము, ఇక్కడ సభను నడపడము అనేటువంటిది. మరి అదేవిధంగానే ఇక నాతో పాటు ఈ పాఠశాలలో పనిచేసినటువంటి సహోపాధ్యాయ మిత్రులు శ్రీ కె గిరిధర్ గారు, మరి శ్రీమతి బి లలితమ్మ, తర్వాత టి త్రివిక్రమ్ శెట్టి, కె గురురాజారావు, మరి బి రామకృష్ణ, మరి వీరితో పాటు ఇంకా 2 ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వారు ఈరోజు రాలేకపోయినారు. మరి అదేవిధంగానే ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కింద కె గోవిందరాజులు కదా, కె గోవిందరాజులు జూనియర్ అసిస్టెంట్, మరి అదేవిధంగానే నాగేశం, మరి మేడం గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాస్తవంగా
2008-2009 విద్యా సంవత్సరంలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. దానికి కారణాలు మీకైతే తెలియదు, నేను ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే అప్పట్లో సీనియర్ ఉపాధ్యాయులు అనేటువంటి మాకు ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి ఇచ్చేటటువంటి సమయం. ఒకరోజు పదోన్నతి వస్తుందంటారు, మరొక రోజు పదోన్నతి రాదంటారు. మరి ఈ విధంగా కాలయాపన అనేటువంటిది చేసుకుంటా వచ్చి చివరికి జనవరి నెల 31వ తేదీ ఈ పాఠశాల నుంచి ఆ రోజు మధ్యాహ్నం అనంతపురంలో అందరం కూడా 10:30-11 గంటలకు పోయేసి అక్కడ కూర్చోవడం. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి లిస్ట్ వస్తుందంట, ఇప్పుడు లిస్ట్ వస్తారంట, ఆ లిస్టులో పేరు ఎవరికైతే చదువుతారో వాళ్ళకి మాత్రం ప్రమోషన్ వస్తుందంట, మళ్ళీ మిగతా వాళ్ళకి రాదంట అని ఈ అయోమయ స్థితిలో చివరికి మన భారతదేశానికే స్వతంత్రం వచ్చిండేది అర్ధరాత్రి కాబట్టి అదే అర్ధరాత్రిని ఆ రోజు మళ్ళా మాకందరికీ కూడా పదోన్నతులు కల్పించడం. మరి ఆ పదోన్నతులు కల్పించిన తర్వాత కూడా దాదాపుగా 3 నెలలు, ఫిబ్రవరి, మార్చి, మరి ఏప్రిల్ నెలలు మళ్ళా అదే పాఠశాలలోనే వెనక్కిపోయి మీరు అక్కడ మీ యొక్క విధులు నిర్వర్తించి మళ్ళా ఏప్రిల్ 24వ తారీఖుకి పాఠశాల చివరి ఆఖరి రోజు అయిన తర్వాత మీరు వెళ్ళి మీ స్థానాల్లో మీరు చేరుకోవాలా అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అందులో ఇంకొక విషయం ఏమిటి అంటే అప్పుడు ఆ ప్రమోషన్లో సార్ గిరిధర్ సారు మరి నేను ఇద్దరు ప్రధానోపాధ్యాయులుగా, మరి అదేవిధంగానే మా మిత్రులు రామకృష్ణ సారు బొమ్మన హాల్కి పీడీగా, పీఈటీ నుంచి పీఈడీగా ప్రమోషన్ పొంది వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట. మరి ఆ సమయంలో ఇక్కడ లలితం మేడం గారు ప్రధానోపాధ్యాయులుగా విధి నిర్వర్తించడం అనేటువంటిది జరిగింది. మరి అదే సమయంలోనే ఇక్కడ జీకే రామ్మోహన్ శర్మ అనేటువంటి అతన్ని ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా నియమించడం. ఆయనకు చెప్పినా కూడా ఆయన ఒక రకమైనటువంటి మనిషి, 4 feet అవుతుంది, 3 feet అవుతుంది అని చెప్పేసి అందరూ విచిత్రమైనటువంటి ఇంగ్లీష్ పదజాలాలు చెప్తారు. మరి నాకైతే ఆ ఇంగ్లీష్ అంటే నాకేమో అర్థం కాదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, నేను పనిచేసినటువంటి పాఠశాలలో ఒక పాఠశాలలో MA లిటరేచర్ కలిగినటువంటి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా వచ్చినాడు. టెస్ట్ పేపర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ అని చెప్పి అయ్యో పెట్టవయ్యా బాగుంటుంది, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్ అనన్నా చెప్పు, లేదా సప్లై కరెక్ట్ ఆర్టికల్స్ ఇన్ ద బ్లాంక్స్ అనన్నా చెప్పు అంటే ల్యా. అక్కడ ఇచ్చేదేమో ఏ, యాన్ అండ్ ది అనేటువంటి ఇస్తాడు. మళ్ళీ కింద చూస్తే ఆ యాన్ అండ్ దికి ఉండవు, వేరే ఏదో ప్రిపోజిషన్నో లేకపోతే ఇంకొక మరొక దీన్నో అనేటట్లుగా ఆయన పెట్టింటాడన్నమాట. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్ సార్ ఏమీ అనుకోడనే ఉద్దేశంతో చెప్తామండి ఇది. అటువంటి ఇంగ్లీష్ సార్లు ఉన్నారు. పాపం ఆయన కూడా రిటైర్ అయిపోయినాడు మొన్న కొత్తగా బీచ్కాన్పల్లిలో కదా, ఆయన పేరు వద్దు. మరి అదేవిధంగానే ఇంకా ఈ పాఠశాలలో పనిచేసినన్ని రోజులు కూడా మా యొక్క ఉద్యోగ పర్వంలో ఇది సెంటర్ పాయింట్ అన్నమాట. ఇందుకు ముందు 3 పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసిన తర్వాత ఈ పాఠశాల నుంచి బయలుదేరిన తర్వాత కూడా మళ్ళా 3 పాఠశాలల్లో పనిచేసిన. మరి ఇక్కడికి రాకముందు 3 పాఠశాలల్లో అంతా కూడాను అమరాపురం వైపు పనిచేయడం జరిగింది. మరి ఆ తర్వాత అంతా కూడా ఇక్కడ తూర్పుకే, అక్కడి నుంచి తూర్పుకు గాలి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇట్లే తూర్పుకే పోయేసి తూర్పులో రిటైర్ కావడం అనేటువంటిది జరిగిందనమాట. మరి అంతేకాకుండా ఇంకోటి ఏమిటంటే ఎన్నోసార్లు
గుర్తుంచుకుంటాం. 35 సంవత్సరాల నా ఉద్యోగ కాలంలో ఈ పాఠశాలలో 2001 డిసెంబర్ 18వ తేదీ రావడం జరిగిందనమాట. మరి అదేవిధంగానే 2009లో ఈ పాఠశాల నుంచి బదిలీపై పోవడం జరిగిందనమాట. మరి ఇక్కడ సహోద్యోగులుగా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఒక్కరోజుతో బిగిన్ అయినటువంటి విహారయాత్ర అనేటువంటిది చివరికి 5 రోజుల కార్యక్రమం పెట్టుకొని ఇదే 2009 జనవరి నెలలో పోయి రావడం అనేటువంటిది జరిగిందనమాట. మరి అదే క్యాలెండర్ ఇయర్లో 2008లో 2 సార్లు పోవడం జరిగిందన్నమాట. నవంబర్లో ఒకసారి పోయినాం, అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా జనవరి వచ్చేంత లోపలే పోయినాం. అప్పుడు కూడా కంపైల్ చేసి చెప్పినారు అందరూ కూడా. అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రజెంట్ గిరిధర్ సార్ ఉన్నారు అప్పుడు, ఎందుకంటే వెంకటరమణారెడ్డి సార్ గారు రిటైర్ కావడం జరిగిందనమాట అప్పుడు. మరి ఆ సమయంలో అందరికీ ఇప్పుడు మాదిరిగా కాకుండా అప్పుడు ఇంకా కటువుగా ప్రవర్తించేటువంటి డివైఓలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కన్నుగప్పి మిమ్మల్ని అందరికీ కూడా విహారయాత్ర తీసుకొని పోవడం అనేటువంటిది జరిగిందన్నమాట. టూర్ పోతున్నటువంటి సమయంలో ఇక్కడ హెచ్ఎన్ కృష్ణమూర్తి అని చెప్పేసి ఎంఈఓ గారు ఉన్నారనమాట. ఆయన ఫోన్ చేసినాడు, క్లాసులు జరుగుతున్నాయా, ఎంతమంది వచ్చినారు విద్యార్థులు ఏమి అట్లా అని చెప్పేసి. వీళ్ళందరినీ మొత్తం బస్సులో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సైలెంట్గా ఉండమని చెప్పేసి తప్పు అబద్ధాలు సమాచారం చెప్పడం జరిగిందనమాట ఆ రోజు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ రక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో. ఒకవేళ కటువుగా ప్రవర్తించుంటాను లేదనలా, ఎవరినైనా కానీ టూర్ బయలుదేరేటప్పుడు అంటే ముందుగానే డబ్బులు ఇచ్చిండే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్. చివరిలో లాస్ట్కి చాలామంది పోతారో లేదో టూరు, ఇది అయ్యలేదు పోయలేదు అట్లా అనుకుని అంత గమ్మను ఊరికే ఉండి ఇంకేం బయలుదేరే టైంకు వస్తారనమాట. ఈ బ్యాచ్లోనే అనుకుంటాను 2 పిల్లల్ని బయటకు తోయడం జరిగింది అనమాట బస్సులో నుంచి. ముందుగా చెప్తే మీరు డబ్బులు లేదు కాబట్టి ఈరోజు మీకు సీట్ ప్రొవైడ్ చేసేదానికి అయ్యలేదు అని చెప్పేసి తోసేసినాం. అక్కడికి అప్పుడు హెడ్ మాస్టర్ వాళ్ళు ఉండుకొని ఏం చెప్పినారంటే, కాదప్పా ఇట్లా అంటే అట్లా, మరి మీ ఇష్టం సార్ ఏమన్నా చేసుకోండి, నేనే దిగిపోతాను, నా సీట్ వాళ్ళిద్దరికి ఇచ్చేసేయండి అని చెప్పేసి అనడం కూడా జరిగిందన్నమాట. మరి అట్లా ఒక రకంగా బాగా సంతృప్తిగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి మాకు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. మరి అదేవిధంగానే ఒకవేళ ఎందుకంటే నాకైతే సాధారణంగా ఎందరినీ కటువుగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఎవరిని మాట్లాడినా ఎవరిని లేదా అనేటువంటిది తెలియదు. ఒకవేళ అట్లా ఉంటే మీ భవిష్యత్తు కోసము మీ మంచి కోసం మాట్లాడినానని చెప్పేసి అనుకొని మీ యొక్క భవిష్యత్తు ఇంకా బాగా మెరుగుపడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సమయాన్ని కేటాయించినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇంకా మిత్రులు మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకంటే విజ్ఞానులు. ఎందుకంటే ఐ ఆమ్ హ్యావింగ్ ఏ పూర్ నాలెడ్జ్ ఇన్ టాకింగ్ అట్ ది మీటింగ్స్. అర్థమైందా? ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా అవలీలుగా నేర్పించారు. సో సార్ ఒక మాట చెప్పారు, ఎవరైతే 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి నేను 1116 ఇస్తా అని చెప్పేసి చెప్పారు. అప్పుడు 1116 అంటే చాలా అమౌంట్. 2009 15 years బ్యాక్ అంటే ఇప్పుడు చాలా 10,000 కన్నా ఎక్కువతో సమానం అనుకుంటా. దాని తర్వాత ఎగ్జామ్స్ అన్నీ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత August 15th రోజు నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత సార్ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల రాలేకపోయారు. కాకపోతే వేరే వాళ్ళ ద్వారా మనీ పంపించి నాకు ఇవ్వమని చెప్పేసి చెప్పారు. సో దానికి సార్ మీకు కృతజ్ఞత తెలుసుకుంటున్నాను సార్. గిరిధర్ సార్ మీకు గుర్తుందో లేదో ఆ రోజు నాకు అమౌంట్ పంపించారు, చాలా ధన్యవాదాలు సార్. సో గిరిధర్ సార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 2008-9 విద్యార్థుల సమ్మేళనానికి అధ్యక్షత వహించాను. 2007 ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ పనిచేసినప్పటికీ ఇదే ఫస్ట్ బ్యాచ్కి నాకు
ఈ 15 సంవత్సరాల్లో రెండవ మీటింగ్ ఇది. కానీ ఈ ఊట్కూరు అనేది నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఇష్టం లేదు. నేను ఊట్కూరు గ్రామానికి మ్యాథ్స్ అసిస్టెంట్గా కావడం ముఖ్య కారణం వచ్చి గుర్రాజ్ సార్. ఎందుకంటే నాకు ప్రమోషన్స్ మ్యాథ్స్ టీచర్గా ప్రమోషన్ బీఈడీ అసిస్టెంట్గా వచ్చినప్పుడు గుత్తి యూపీ స్కూల్కి ఉండింది నాకు. కానీ సారు అప్పుడు అక్కడ యూనియన్స్తో కొంచెం పోరాడి ఈ ఊట్కూరు పాఠశాలకి మ్యాథ్స్ అసిస్టెంట్ కోసం ఓపెన్ చేపించినప్పుడు అప్పుడు ఇక్కడికి తీసుకొని ఈ ఊట్కూరు పాఠశాలకి తీసుకొచ్చినాను. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ విషయాలన్నీ నాగరాజు సార్ ఇప్పుడే మీకు అంతకు వివరించి చెప్తున్నారు. అది ముఖ్యంగా ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థులకి బోధించిన తర్వాత ఎక్కడైనా విద్యార్థులు, ఎందుకంటే మాలో మార్పు ఉండదు. 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ మేము ఇస్తూ ఉంటాం. విద్యార్థుల్లో మార్పు వస్తూ ఉంటుంది. వాళ్ళ పెరుగుదల కావచ్చు, దీంట్లో మార్పులు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా విద్యార్థులు మాకు ఎదురుగా కనబడి ఏదో పరామర్శించినప్పుడు ఆ సంతోషం మాకు తెలుసు. ఒక విద్యార్థి తనతో మాట్లాడినప్పుడు ఉపాధ్యాయునికి అయ్యే సంతోషం చాలా బాగుంటుంది. అదేవిధంగా 2008-9 చివరి బ్యాచ్ మాకు ఇది. ఈ బ్యాచ్ తర్వాత మేమందరము, అంటే ఈ ఊర్లో కూడా మాకు 5 మంది కూడా పేరుంది. ఆ పేరుతో మేమందరూ కూడా ఈ పాఠశాల నుంచి వేరు వేరే వెళ్ళిపోయినాం. ఇక్కడ మా 5 మందికి పంచపాండవులు పేరు కూడా పెట్టినారు. ఇక్కడ ఆ 5 మంది కూడా మేము అప్పుడు ప్రమోషన్లో ఈ బ్యాచ్ అయిన తర్వాత అందరూ విడిపోయినాం. అదే బ్యాచ్ ఈరోజు మా అందరినీ ఒకే వేదిక పైన మేమందరూ కలిసేటట్టు చేస్తారు. కాబట్టి ఈ 2008-9 బ్యాచ్ విద్యార్థులకి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మాకు చివరి బ్యాచ్ అయినా కూడా మీరు మాతో కలిపినారు. మా మీద ఉండే అభిమానాన్ని మీరు మాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు మీ యొక్క విషయాలని అంతా తెలిపినారు కదా మీరు. దాంట్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో మీరు సెటిల్ అయినారు. అది అదేవిధంగా నేను మీకు వచ్చే కోరుకునేమంటే మీరు ఇంకా పై చదువులకు పోతూ పై స్థాయికి చేరుకుంటూ మీ పిల్లలు కూడా బాగా చదివించాలని మీరు ఆరోగ్యం కూడా దేవుని ఆశిస్తూ ఇంత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.